పూరా లోకల్. సో ప్రస్తుతం మనతో పాటు బీజేపీ కిసాన్ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు బశ్వ లక్ష్మీనరసయ్య గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఏదైతే 7వ తారీఖున మహాధర్నా చేపడుతున్నారో ఆ ధర్నాలో మీరు ఏమేమి అంశాలు ముఖ్యంగా లేవనెత్తున్నారు? ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు హామీలు ఇవ్వడం జరిగింది, రైతులకు హామీలు ఇన్ ది సెన్స్ 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది ఇమీడియట్ గా రుణమాఫీ ఏక మొత్తంలో చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసాని ఇదివరకు బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు కింద ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైతు భరోసాని పేరు చెప్పేసి రైతు భరోసా కింద 15,000 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా భూమి లేని రైతు కూలీలకు 12,000 రూపాయలు కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. అన్ని ధాన్యాలకు అన్ని పంటలకు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పి వరంగల్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు చెప్పడం జరిగింది. కానీ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునే పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టి అవన్నిటిని కూడా ఎండగట్టాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రైతులను ఏ విధంగా మోసం చేస్తుందనే విషయము రైతులకు చెప్పాలనే విషయం తీసుకొని ఈ మహా ధర్నాలో పూర్తి స్థాయిలో ఈ కిసాన్ మోర్చా తరఫున ఈ అన్నిటి గురించి కూడా ఎండగడతామని. సో మరి ఇంకొక పక్క నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేస్తుంది తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి, ఇదంతా తెలంగాణ కోసమే కదా, డెవలప్మెంట్ కోసమే కదా? డెవలప్మెంట్ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ కు ఎక్కడ కూడా మేము ఆబ్జెక్షన్ చెప్పడం లేదు. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి కావాలనే ఆకాంక్షతోటే మా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడం జరుగుతున్నది. ప్రతి విషయంలో కూడా ఇప్పుడు రైతులకు ధాన్య సేకరణ కొరకు పూర్తి స్థాయిలో డబ్బు ఇవ్వడము, అంటే ఒక సుతిలి గాని బార్దాన్ గాని హమాలి గాని వీళ్ళు ఎక్కడైతే ప్రొక్యూర్మెంట్ కొరకు ధాన్య సేకరణ కొరకు లోన్ తీసుకొచ్చి అమౌంట్ పే చేస్తే దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ను కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది. అంటే పూర్తి స్థాయిలో రైతులకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ప్రతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వము సపోర్టు సహాయ సహకారాలు ఉంటాయి. అదేవిధంగా రైతులకు మంచి జరగాలనే ఆలోచనతో దాదాపు 6 లక్షల కోట్లు ఇప్పటి వరకు మన ఫెర్టిలైజర్ సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది. అంటే పూర్తి స్థాయిలో రైతులను ఆదుకోవాలనే దిశగా కేంద్ర ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా అన్ని విషయాలలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము బాగుండాలి, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ బాగుండాలనే దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఏర్పాటు చేయడం జరుగుతుందో దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ మన భారతదేశానికి సంబంధించిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కూడా డెవలప్ చేయాలనే ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి దానికి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు ఏంటంటే ఇక్కడ రైతులకు రైతులనే కాదు స్టూడెంట్లను మోసం చేయడం జరిగింది, అన్ఎంప్లాయీస్ ని మోసం చేయడం జరిగింది. ఎక్కడ కూడా డెవలప్మెంట్ అంటూ లేదు. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎక్కడనే ఉన్నాయి. ఇప్పుడు హిల్ట్ పాలిటిక్స్ తీసుకొచ్చారు. హిల్ట్ పాలిటిక్స్ పూర్తిగా వాళ్ళు ఏంటంటే మంచి ల్యాండ్ దాదాపు 9,000 ఎకరాలని వాళ్ళు కన్వర్షన్ చేసేసుకొని ఫ్రీ జోన్ కింద తీసుకొని మల్టిపుల్ జోన్ కింద తీసేసుకొని వాళ్ళందరితోటి బెనామీ పిల్లల మీద పర్చేజ్ చేసేసి ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి, అదే విధంగా ప్రభుత్వంలో ఇంకా డబ్బులే లేవు కాబట్టి ఇవి భూములు అమ్ముకొని మేము ప్రభుత్వాన్ని నడిపిస్తామనే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎండగట్టాలనే ఉద్దేశంతో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంకొకటి, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే హిందువుల పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తారో దానిపైన మీ స్పందన ఏంటంటే? పూర్తిగా నిరాధారంగా మాట్లాడడం జరుగుతున్నది. ఎందుకంటే దేవులను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా కానీ భారతీయ జనతా పార్టీ కానీ హిందువులు కానీ సమస్త హిందూ ప్రజానికం కానీ ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. బేషరతుగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఊతపదం లెక్క దేవతలను వాడుకోవడము, హిందూ దేవులను వాడుకోవడం అంటే హిందువులను పూర్తిగా వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడినట్టే అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించింది. కాబట్టి నిన్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో జయప్రదమైంది. ఇప్పుడు ఈయనని రేవంత్ రెడ్డి కాదు ఎవరు మాట్లాడినా హిందూ దేవుళ్ళ గురించి ఊరుకునే ప్రసక్తి లేదు. అంటే హిందూ దేవుళ్ళ పైన మాట్లాడితే స్పందించడానికి ఒక బీజేపీ పార్టీ మాత్రమే ఉందంటారా? బీఆర్ఎస్ ఎట్లాంటి స్పందన లేదు? బీఆర్ఎస్ పార్టీ అనేది మొన్నటి వరకు మీరు చూసిండ్రు పూర్తి స్థాయిలో మైనార్టీ వాళ్ళతో డిపెండ్ అయి ఉండే. ఇప్పుడు కొంతమంది మైనార్టీలను నెంబడి పెట్టుకుని తిరుగుతున్నారు. ఎంఐఎం పార్టీ మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీతోనండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్నది. అంటే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ హిందూ వ్యతిరేక పార్టీలు. వాళ్ళు హిందువులకు ఏ విధంగా కూడా లాభం చేసే పరిస్థితుల్లో ఉండరు, హిందువులకు మెలి చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించరు. కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో హిందువులకు వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ హిందువులకు
అనుకూలంగా హిందువులకు సపోర్టింగ్ గా ఉంటది కాబట్టి సో మేము మాట్లాడడం జరిగింది. సో మరొకటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పేసి దీనిపైన మీ బీజేపీ వైపు నుంచి ఎట్లాంటి స్పందన ఎందుకు రావట్లేదు? ఏం ఇప్పుడు ఏదైనా కానీ ఎవరన్నా అంటే మా అధ్యక్షులు కానీ మేము కానీ ఎవరు కానీ ఆ మాటలు మరి విన్నట్టు ఎవరు కూడా మేము కూడా వినలేదు. అది ఏం మాట్లాడినట్టు ఏ విధంగా కానీ తెలంగాణ గురించి ఎవరు మాట్లాడినా అది మంచిది కాదు. దాన్ని ఎవరైనా కానీ మనం వ్యతిరేకిస్తాము. అటువంటి పరిస్థితి ఉంటే అది తప్పకుండా వ్యతిరేకించే పరిస్థితి. సో మొత్తానికి రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్స్ లో బీజేపీ ఏ స్థానంలో ఉండబోతుంది అంటారు? ఎలా ఉంటారు? భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏంటంటే ఈ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ అనేటి పార్టీ సింబల్ మీద జరగట్లేదు కాబట్టి ఇప్పుడు మాకు దాదాపు ఇప్పటికే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యునానిమస్ గా చాలా గ్రామాలలో రావడం జరిగింది. సో కొంత పోటీ చేయడం జరుగుతున్నది. ఈ పూర్తి రిజల్ట్ వచ్చిన తర్వాతనే భారతీయ జనతా పార్టీకి ఎన్ని వచ్చినాయని లెక్క చెప్పగలుగుతాం. దాదాపు ఇప్పటి వరకే మాకు 70% ఆఫ్ ది గ్రామ పంచాయతీలలో మా కార్యకర్తలందరూ కూడా అభ్యర్థులు పోటీ చేయడం జరుగుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా వైపే ఉంటది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలో ఉన్నది కాబట్టి వాళ్ళు మేమే గెలిచినామని చెప్పి మా వ్యక్తి అని చెప్పుకోవడానికి వీలుంటది కాబట్టి పూర్తి లెక్కలు అయితే మనకి ఇప్పుడు తెలుగు.